యాక్చువల్గా ఏమైందంటే యాక్సిడెంట్ అయింది. ఈయన చనిపోయినా సరే మీరు ఇచ్చిన డిపార్ట్మెంట్ వచ్చి తీసుకుంటే లెక్క ఉంటుండే ఒకటి. రెండవది ఈయన చేసే పని కాదు అది. ఈయన టెక్నికల్గా ప్రాక్టికల్ వర్క్ రాదు. టెక్నికల్ ఎంత నేర్చుకున్నా కూడా ప్రాక్టికల్ వస్తేనే ఆయన దానికి చేయగలుగుతాడు. పైన ఎక్కిళ్ళు ఎక్కడి నుంచి ఎక్కాలి ఎక్కడి నుంచి దిగాలి తెలియదు. ఆయనతో పెయింటింగ్ వేయించింది. ఇప్పుడు ఆయన దానికి నష్టపరిహారం ఇద్దరు పిల్లలు, ఇల్లు లేదు, ఒక తల్లి భార్య. మీరు ఇచ్చే 12 లక్షలతో లేకపోతే వాళ్ళకి ఇచ్చిన 12,000 జీతంతో బతకలేదు వాళ్ళ పరిస్థితి. కాబట్టి దీని మీద మీరు గవర్నమెంట్ లెవెల్లో మాట్లాడి ₹1,00,00,000 వాళ్ళకి డిమాండ్ చేస్తున్నారు ఫ్యామిలీ నష్టపరిహారం. దాని తర్వాతనే వాళ్ళు కార్యక్రమం చేస్తామని చెప్తున్నారు. వాళ్ళు ఫ్యామిలీ చెప్పిన మాట నేను చెప్తున్నాను. అంతేనండి, అంతే అన్న. ఇంకోటి ఇమీడియట్గా వాళ్ళ మీద ఇంకోటి సార్, మేము 21 తారీఖు నాడు యాక్సిడెంట్ జరిగింది. 21 తారీఖు నాడు యాక్సిడెంట్ జరిగింది. ఆ రోజే మీకు ఇంప్లిమెంట్ చేసినాం సార్. ఇట్లా ఆయన ఏడీ ప్రెషర్ వల్ల ఆయనకు ఇబ్బంది అయ్యింది సార్. మరి ఆయన మీద యాక్షన్ తీసుకోండి అన్నాం. ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు ఎవరి మీద. మాట్లాడండి సార్. ఎందుకంటే అది ఈ మట్టలేము. డిపార్ట్మెంట్లో ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కార్మికుడికి ఇప్పుడు మనం అంటే మంచిగా ఉండదు. మేము మన డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాం. ఇది ఒక హత్య లేకని పరిస్థితి. వాస్తవం లేదు సార్, మాట అంటున్నాం. ఇప్పుడు ఆయన కావాలని చచ్చిపోలేడు, ఆయన సాగు వచ్చేది చావలేడు. డిపార్ట్మెంట్ యాక్సిడెంట్ చచ్చిపోయాడు. మామూలుగా డిపార్ట్మెంట్లో ఎన్నో జరుగుతూ ఉంటాయి. కార్మికుడు చనిపోయినప్పుడు ఆయన కుటుంబం ఎట్లా బాగుపడాలని మనం ఆలోచన చేయాలి. మానవత్వంగా అడుగుతున్నాం. వాళ్ళ ఫ్యామిలీ అడిగింది ఏం తప్పలేదు. మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఫ్యామిలీకి ₹1,00,00,000 ఇస్తే ఫ్యామిలీ ఇంత కనీసం ఇప్పుడు మీరు మనం ఇచ్చే పైసలు వాళ్ళ బ్యాంక్ లోన్ సరిపో, ఇల్లు లేదు. మనం ఇచ్చే జీతం వాళ్ళకు గ్రేడ్ 4 ఇస్తే ఏమొస్తున్నది? 12 ఎట్లా బతారు సార్ మీరు చెప్పండి. ప్రైవేట్ కంపెనీలో కూడా అవి బయలురు అవన్నీ పేలి చనిపోతే కార్మికుడికి 55 లక్షలు ఇస్తున్నారు. ఇప్పుడు మన డిపార్ట్మెంట్ దానికన్నా అధ్వానం కాదు కదా. ప్రైవేట్ కంపెనీ కంటే అధ్వానం అయితే లేవు మన డిపార్ట్మెంట్. అది మన యాక్సిడెంట్ జరిగినోనికి అడుగుతున్నాం. కాబట్టి దయచేసి మా రిక్వెస్ట్ మీరు ఇమీడియట్గా చేస్తే మాట్లాడి. మీ అందరికీ తెలుసు సార్, ఇది ఫాల్ట్ ఎఫెక్ట్ అనేది 220 KVలో మనం ఒక గత 5 సంవత్సరాల క్రితము 220 KVలో ఒక ఏడీ పనిచేసేది. ఈ రోజు డిప్లొమా ఆపరేటర్తో పనిచేపిస్తున్నాం. అంటే ఆ డిప్లొమా ఆపరేటర్తో మనం పెయింటింగ్ వేపిస్తున్నాం సార్. ఇక్కడేమో వాడుకుంటున్నాము, ఒకరికేమో మనం పోలెక్కి పెయింటింగ్ వేపిస్తున్నాం. అంటే ఎంత ఏడికి పోయి మనం పోలెక్కి చేపిస్తున్నాం. అంటే ఒక ఉదాహరణ అడుగుతున్నాం. మేము ఒక ఏడి పని చేసేదేమో డిప్లొమా ఆపరేటర్తో పని చేపిస్తున్నాం. అదే డిప్లొమా ఆపరేటర్తో మనం పోలెక్కి పని చేపిస్తున్నాం. ఈక్వల్ క్వాలిఫికేషన్ కదా సార్, ఈక్వల్ క్వాలిఫికేషన్ మేమే మళ్ళీ ఇదే కదా సార్. ఇప్పుడు మేము అడిగి కానీ ఇప్పుడు మేము బిడ్డలమే కదా, మరి మాకు ఒక న్యాయం వాళ్ళకు ఒక న్యాయం ఉంటుందా? అక్కడ సప్లై ఉన్నది అనేది తెలుసు, అది హెవీ లోడ్ అని తెలుసు. మేము మీ బిడ్డలు అనుకొని ఒకసారి ఆలోచించు, మీరు మమ్మల్ని ఆదుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్.